బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. సూపర్ స్టార్ స్పెషల్లో భాగంగా విశ్వ నేహ ఇద్దరూ అల్లు అర్జున్ సినిమాల పాటలకి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ కి జడ్జిలు ముగ్గురూ ఫిదా అయిపోయారు. నేను విశ్వ వైపే చూస్తున్నాను, ఈ రోజు ఎక్స్ట్రాడినరీగా చేశారని సదా అన్నారు. మీ స్టైలిష్ పర్ఫార్మెన్స్ నచ్చింది, ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి, అన్నీ నచ్చాయి అంటూ గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చి శ్రీదేవి స్టేజ్ మీదకి వచ్చి విశ్వతో స్టెప్పులేశారు. శేఖర్ మాస్టర్ కి కూడా వీళ్ల డాన్స్ నచ్చింది అంటూ స్టేజ్ మీదకి వచ్చి విశ్వతో కలిసి కాలు కదిపారు. బన్నీ సార్ చేస్తే ఎలా రెండు కళ్ళు చాలవో చూడటానికి అబ్బా ఏం చేశారనిపిస్తుందో అలా అనిపించింది నాకు అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. అయితే విశ్వ నేహ జోడీకి 10కి 7 మార్కులే ఇచ్చాడు మానస్. కొరియోగ్రఫీ బావుంది కానీ ఎందుకో ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అయిందనిపించింది నాకైతే అని మానస్ అన్నాడు. ఇక మణికంఠ అయితే నీది లెగ్ అనేది కిక్లా వస్తోంది, వెనకాల క్లియర్ గా నోటీస్ చేసేలా తెలిసిపోతోంది అంటూ ఏదో చెప్పాడు. మణి చెప్తుంటే పక్కనుంచి పింకీ ఏదో సైగ చేసింది. దీంతో నువ్వు చెప్పేవి నువ్వు చెప్పు, ఆయన చెప్తుంటే ఎందుకు కామెంటరీ అంటూ నేహ ఫైర్ అయింది. తర్వాత మానస్ సృష్టి పవన్ కళ్యాణ్ పాటలకి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. ఒక స్టెప్ మాత్రం వావ్ అనిపించింది అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. ఇక వీరికి కూడా 7 మార్కులు ఇచ్చాడు ధన్రాజ్. ఈ మార్కులు చూడగానే సృష్టి అవాక్కైంది. సృష్టి మాస్టర్ మీరు టోటల్ ఏ మూమెంట్ చేసినా కిందే చూస్ చేస్తున్నారు మీరు అంటూ ధన్రాజ్ తన ఒపీనియన్ చెప్పాడు. అది నేను ఒప్పుకోనని సృష్టి అనగానే ఇంక నేనేం మాట్లాడతాను అంటూ ధన్రాజ్ అన్నాడు. దీంతో సో మాట్లాడకండి, అదే బెటర్ మీకు అని సృష్టి ఫైర్ అయింది. ఇక ధన్రాజ్ పై మానస్ కూడా గట్టిగానే మాట్లాడాడు. మైండ్ లో ఏదో పెట్టుకుని ఏదో ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ పరువెందుకు తీసుకుంటారన్నా అని మానస్ అన్నాడు. ఈ మాటకి ధన్రాజ్ కి కోపం వచ్చింది. పరువేంటి నాకొకసారి చెప్పు అని లేచాడు. పాయింట్ వ్యాలిడ్ గా లేదంటున్నా అని మానస్ అన్నాడు. టెలికాస్ట్ అయిన తర్వాత మీకు కనుక నేను చెప్పింది అనిపించకపోతే నేను మీకు సారీ చెప్తాను అంటూ ఆవేశపడ్డాడు ధన్రాజ్.